దిస్ ఇస్ శ్రావణి. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అనే మాటని బలంగా నమ్మి దాన్ని మనసా వాచా కర్మణ ఆచరించి అనుసరించి తనదైన గుర్తింపు సొంతం చేసుకోవడం రాజకీయాల్లో ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక సాధారణ మండల స్థాయి నాయకుడిగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అనతి కాలంలోనే జాతీయ పార్టీ రాష్ట్ర సారథి కావడం ఆయనకే చెందింది. అందుకే రాజకీయాల్లో దూకుడికి ఆయన బ్రాండ్. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది ఫైర్ బ్రాండ్. నేటి తరం రాజకీయాల్లో ఆయన ట్రెండ్. అన్ని వయసుల వారికి ఆయన ఫ్రెండ్. ఆయనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. 2006లో మండల స్థాయి రాజకీయాల్లో అడుగుపెట్టి 15 ఏళ్ల ప్రస్థానంలోనే 2021లో పార్టీ రాష్ట్ర సారథ్యం తీసుకునే స్థాయికి ఎదిగిన రేవంత్ తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అన్నీ తానే నడిపించే సీఎం పీఠం దిశగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో జన్మించారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల వైపు మళ్లారు. ఓయూలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్కు మద్దతుదారుగా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో BA చదువుతున్నప్పుడు అఖిల భారత విద్యార్థి పరిషత్ సభ్యుడిగా ఉన్నారు. 2006లో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టారు. టీఆర్ఎస్కు మద్దతుగా పనిచేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించారు. మిడిల్ జెడ్పీటీసీ టికెట్ కోసం ఎంత ప్రయత్నించినా దక్కకపోవడంతో సొంతంగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 2008లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అప్పుడు కూడా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసిన రేవంత్ రెడ్డికి టీడీపీ సపోర్ట్ చేసింది. ఎమ్మెల్సీగా అప్పటి అధికార పార్టీ అభ్యర్థిపై గెలిచి సంచలనం సృష్టించారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ గమనం వేగంగా మారిపోయింది. ఎమ్మెల్సీగా గెలిచిన కొంతకాలానికే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. తన సొంతూరు అచ్చంపేట నియోజకవర్గంలో ఉంది. ఆ నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో కొడంగల్కు మకాం మార్చారు. 2009 ఎన్నికల్లో తొలిసారి కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేశారు. అప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో బలమైన నేతగా ఉన్న గురునాథరెడ్డి ఉన్నారు. అతన్ని ఎదుర్కోవడం రేవంత్ రెడ్డి వల్ల కాదనుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత కూడా కొడంగల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. ఓసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ టీడీపీలోనే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధినేత టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించారు. అయితే ఆ తర్వాత తెలంగాణలో బలపడుతున్న కేసీఆర్, ఏపీకే పరిమితమవుతున్న చంద్రబాబు, ఈ రెండింటిని బేరీజ్ వేసుకున్న రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగువేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరారు. తక్కువ కాలంలోనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలో నిలిచిన రేవంత్ రెడ్డి ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో దూకుడైన నేతగా తెలంగాణలో తనకంటూ ఓ ప్రత్యేక అనుచర గణాన్ని ఏర్పరచుకున్నారు. కేసీఆర్కు దీటైన నాయకుడిగా ఎదిగారు. గత కొన్నేండ్లుగా కేసీఆర్ సర్కారుపై, కేసీఆర్ కుటుంబంపై చేస్తున్న పోరాటంతో ఆయనకు మరింత క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించింది. పీసీసీ పదవికి గట్టి పోటీ ఉన్న రేవంత్పై నమ్మకంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్నే రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించింది. ప్రత్యేక రాష్ట్రం తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో దీనావస్థకు చేరింది. 100 ఏళ్ల చరిత్ర కలిగిన హస్తం ఇక తెలంగాణలో కరుమరుగవుతుందా అని పార్టీ శ్రేణులు ఆందోళన చెందారు. కాంగ్రెస్ కష్టాల్లో కూరుకుపోయిన సమయంలో రేవంత్ రెడ్డిని అధిష్టానం టీపీసీసీ చీఫ్గా ప్రకటించింది. అప్పటికే దూకుడు స్వభావం ఉన్న రేవంత్ టీపీసీసీ చీఫ్గా మారిన తర్వాత మరింత స్పీడ్ పెంచారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోరాటాల ద్వారా ప్రజల్లోకి వెళ్లారు. అప్పటి వరకు నిరుత్సాహంగా ఉన్న కాంగ్రెస్ కేడర్లో ఒక్కసారిగా ఊపు తెచ్చారు. అయితే దుబ్బాకలో, హుజూరాబాద్లో గెలిచి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఇచ్చిన బీజేపీ బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా మారుతుంది. దీంతో రేవంత్ వ్యూహం మార్చారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ను తెలంగాణకు రప్పించి వరంగల్లో రైతు డిక్లరేషన్ సభను పెట్టించారు. ఆ తర్వాత రచ్చబండ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేశాడు. రేవంత్ దూకుడుతో కాంగ్రెస్లో ఫుల్ జోష్ పెరిగింది. అయితే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొందరు సీనియర్ల నుంచి వ్యతిరేకత వచ్చింది. తమని కాదని ఒంటరిగా ముందుకు వెళ్లడం భావ్యం కాదని సీనియర్లు రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. ఆ తర్వాత అందరినీ కలుపుకుపోతూ చేరికలకి పెద్దపీట వేశారు. ఘర్ వాపసీ కార్యక్రమాన్ని చేపట్టారు.
కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకున్నారు. మాజీ కాంగ్రెస్ నేతలను పార్టీలోకి తిరిగి రప్పించారు. ఆ ఊపు చూసే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఇతర నేతలకు కలిగింది. ఇదే సమయంలో కర్ణాటక ఫలితాలు రేవంత్కి కలిసి వచ్చాయి. అక్కడి ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్లో వచ్చిన జోష్ని కొనసాగించడంతో రేవంత్ సక్సెస్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన వ్యూహంతో, పర్ఫెక్ట్ ప్లానింగ్తో రేవంత్ దూసుకుపోయారు. వాస్తవానికి షెడ్యూల్కు ముందే రేవంత్ ఎన్నికలకి సమాయత్తమయ్యారు. రైతు, మహిళ, బీసీ ఎజెండాలను ప్రజలకి చేరువ చేశారు. సోనియా గాంధీతో 6 గ్యారంటీ హామీలు ఇప్పించారు. ఆ అభ్యర్థుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. బలమైన అభ్యర్థుల్ని బరిలో దించి బీఆర్ఎస్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టాడు. ఇక అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రచారంలో అన్నీ తానై పార్టీ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఓ పక్క ప్రెస్ మీట్లు, మరో పక్క డిబేట్లు, ఇంకో పక్క మీడియా సమావేశాలు, వీటితో పాటు టీవీ షోలు, అభ్యర్థుల తరపున ప్రచారం, టీవీ ఇంటర్వ్యూలు, ఇలా అన్నీ మేనేజ్ చేసుకుంటూ దూసుకుపోయాడు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో రేవంత్ వన్ మ్యాన్ షో నడిచింది. ప్రచారంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ టార్గెట్గా విమర్శలు చేశారు. వాటికి ధీటుగా ఎదుర్కోవడంలో, తిప్పికొట్టడంలో రేవంత్ ముందున్నారు. కేసీఆర్ 1 అంటే రేవంత్ 4 అంటూ బీఆర్ఎస్పై పోరాడారు. సీనియర్ నాయకులు కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టలేకపోయినా రేవంత్ తగ్గలేదు. చాలామంది సీనియర్లు తమ సొంత గెలుపు కోసం ప్రయత్నించగా రేవంత్ అన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఓవరాల్గా రేవంత్ కాంగ్రెస్ని గెలుపు మనదే అనే ధీమాలో నడిపించారు. ఆ ధీమా నిజమై కాంగ్రెస్ అధికారాన్ని అందుకుంది. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన రేవంత్కి ముఖ్య పీఠం దక్కడం సముచితమని చెప్పవచ్చు. ఎడదైన బలమైన సంకల్పం, దానికి తగ్గ శ్రమ ఉంటే ఏదైనా సాధించవచ్చని రేవంత్ చాటి చెప్పారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.